న్యూస్ కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్నారు చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పర్యటిస్తున్నారు చంద్రబాబు. హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కాలువను సీఎం పరిశీలిస్తున్నారు. సాయంత్రం పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. 2 రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఈ పర్యటన జరగబోతోంది. 2 రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్నారు. హంద్రీ నీవా కుప్పం బ్రాంచ్ కాలువను పరిశీలించనున్నారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం జల్దిగానిపల్లె వద్ద ఉన్న హంద్రీ నీవా ప్రాజెక్టు కుప్పం బ్రాంచ్ కెనాల్ను సందర్శిస్తూ ఉన్నారు. సరిగ్గా 15 నిమిషాల క్రితమే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. అటు నుంచి నేరుగా, అంటే ఫస్ట్ ప్రయారిటీ కింద ఆయన నేరుగా అక్కడి నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిశీలన కోసం వెళ్లారు. మనకు తెలుసు, అంటే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకురావాలనే ఒక బృహత్తర ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టారు. అనేక కారణాల వల్ల 90% పనులు పూర్తయినప్పటికీ మిగిలిన 10% పనులు గడిచిన 5 ఏళ్లుగా అట్లాగే పెండింగ్లో ఉండిపోయి కొంత కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నత్తనడకన సాగుతూ వస్తాయి. ఈ నేపథ్యంలో ఆయన కుప్పం వచ్చి రాగానే నేరుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ని పరిశీలిస్తున్నారు. బ్రాంచ్ కెనాల్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, అక్కడ కాలువలు లైనింగ్ మట్టి పని ఎంతవరకు వచ్చింది, అట్లాగే ఇంకా మిగిలిన పనులు ఏముంది, అట్లాంటి అనేక అంశాలను కూడా నేరుగా కాలువ వద్ద వరకు వెళ్ళి ఆయన చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. కొంతమంది ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఆయనకి ప్రస్తుత కుప్పం బ్రాంచ్ కెనాల్ స్థితిగతుల గురించి స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఒక చిన్న డిస్ప్లేలో కూడా, అంటే నిజానికి ఈ ప్రాజెక్ట్ యొక్క స్వరూపం, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇంకా ఎంతవరకు పెండింగ్ ఉంది, ఇంకా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది, ఎన్ని రోజుల్లో అయ్యే అవకాశం ఉంది, లాంటి అనేక అంశాలను ఇరిగేషన్ అధికారులను అడిగి సీఎం చంద్రబాబు నాయుడు తెలుసుకుంటూ ఉన్నారు. నిజానికి ఏదైతే హంద్రీ నీవా ప్రాజెక్టులో అంతర్భాగంగానే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్వహించారు. నిజానికి ప్రాజెక్టు పుంగనూరు కెనాల్ వరకే ఆగాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రిగా ఇదివరకు 2014 చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత పుంగనూరు బ్రాంచ్ కెనాల్ను కుప్పం వరకు తీసుకెళ్లి కుప్పం వాసులు కూడా నీళ్లు ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలోనే పుంగనూరు బ్రాంచ్ కెనాల్ను ఎక్స్టెన్షన్ చేశారు వయా పలమనేరు కుప్పం మీదుగా. ఈ కార్యక్రమంలో దాదాపుగా పలమనేరు కుప్పంలో సుమారు 6000 చెరువులకు నీళ్లు లభిస్తాయి. అట్లాగే సుమారు 4 లక్షల మందికి సాగునీరు లభించే ఒక బృహత్తర కార్యక్రమం ఇది. నిజానికి ఈ కార్యక్రమాన్ని గత 14-19 అధికారంలో ఉన్న సమయంలో చాలా వేగవంతంగా పనులు చేశారు. 90% వేల పనులు అయ్యాయి. ఆ మొత్తం కాలువ పొడవు దాదాపుగా 123 కిలోమీటర్లు, దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు ఇప్పటికే కాలువ నిర్మాణం పూర్తయింది. చాలా కొద్ది వరకు మాత్రం పెండింగ్ ఉంది. ఈ 5 ఏళ్లలో ఆ కాలువను పట్టించుకోలేదు అని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, మిగిలిన టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపిస్తారు. ఈ నేపథ్యంలో తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆయన కుప్పం రావడమే కాకుండా మొదటి ప్రాధాన్యత అంశంగా ఆయన హంద్రీ నీవా ప్రాజెక్టులో ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ సందర్శిస్తూ ఉన్నారు. మొత్తం ఆ ప్రాజెక్టు స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు తర్వాత ఆయన నేరుగా మరి కాసేపట్లోనే ఈ కుప్పంలోని ఎన్టీఆర్ కోట్ల వద్దకు రాబోతుంది. ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అటు తర్వాత సాయంత్రం అధికారులతో విడిగా, పార్టీ నేతలతో విడిగా కూడా చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. మొత్తంగా మొదటి రోజు ఆయన ఏమాత్రం విశ్రాంతి లేకుండా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్నారు. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పార్టీ శ్రేణులు, అటు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. జిల్లాకు చెందిన మొత్తం అందరూ ఎమ్మెల్యేలు కూడా కుప్పం రావడం జరిగింది. ఆయన హెలికాప్టర్లో దిగిన వెంటనే ఆయనకి స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు వెంటే మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. మొత్తం మీద ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పరిశీలన అనంతరం ఆయన విశ్రాంతి తీసుకుని లంచ్ తర్వాత కుప్పంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సుమిత్ర, అంటే మురళి, మొదటిసారి అంటే సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చారు, బహిరంగ సభ నిర్వహించబోతున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా ఏ విషయాలు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటగా ఆయన తనను 7వసారి అంటే 8 సార్లు గెలిచారు ఆయన. 8వసారి ఎమ్మెల్యే కావడానికి కృషి చేసిన
కుప్పం ప్రజలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పబోతున్నారు. దాదాపుగా 48,000 ఓట్ల పైచులకు మెజారిటీతో ఈ తాజాగా చంద్రబాబు నాయుడు కుప్పంలో మరోసారి విజయం సాధించే దాదాపుగా ఇప్పటికి 8 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కుప్పం ప్రజలకు ఆయన పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలిపిన తర్వాత తన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడమే కాకుండా ప్రత్యేకించి కుప్పంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కుప్పం విషయంలో మొత్తంగా సీఎం వైఎస్ జగన్ కావచ్చు, స్థానిక వైసీపీ నేతలు కావచ్చు ఒక చిన్న చూపు చూశారు. ఈ నేపథ్యంలో కుప్పం వెనుకబడింది. కుప్పంకు హంద్రీనీవా జలాలు ఇచ్చేసామంటూ గత ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ఒక సినిమా స్టంట్ తరహాలో ఒక సెట్టింగ్ ఏర్పాటు చేసి హంగామా చేశారు. నిజానికి ఈ క్షణం వరకు కూడా హంద్రీనీవా జలాలు కుప్పంకి రాలేదు అని నిరూపించే ప్రయత్నంలో చేయడంలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఈవేళ నేరుగా మొదటి అంశంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ను సందర్శిస్తున్నారు. ఇప్పటికి కూడా అక్కడ కాలువ పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. అంటే అప్పుడు నీళ్ళైతే వదిలింటే ఈవేళ కంటిన్యూగా వచ్చి ఉండాలి, కానీ ఎగువను కూడా నీళ్లు లేని నేపథ్యంలో కుప్పం బ్రాంచ్ కెనాల్కు వాటర్ ఇంకా రాలేదు. అట్లాగే ఇంకా కూడా ప్రాజెక్టు కూడా ఇంకా దాదాపు ఒక 10% మేర పనులు కూడా పెండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఈ హంద్రీనీవా ప్రాజెక్ట్ కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. నిజానికి ఇంకా దాదాపుగా 500 కోట్ల మేర ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు అవుతుందని ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. చాలా వరకు పనులు అయిపోయినాయి, కొంతమంది కాంట్రాక్టర్లు మారారు. ఈ నేపథ్యంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ను తన మొదటి ప్రాధాన్యత అంశంగా తీసుకొని కుప్పం వాసులకు కృష్ణమ్మ నీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టేందుకే చంద్రబాబు నాయుడు నడుం బిగించారు. ఇదే అంశం పైన మరి కాసేపట్లోనే ఆయన బహిరంగ సభలో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఈ 5 ఏళ్లు ఎంత ఇబ్బంది పడింది, ఎంత వెనుకబడ్డాము, ఈ ప్రాంతం అభివృద్ధి ఎంతగా కుంటుపడింది అని అనేక అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా సీఎం అయిన తర్వాత మొదటిసారి ఆయన కుప్పం వచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు మాత్రం ఆయన కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా తీసుకుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కార్యక్రమం ఆశాంతం కూడా పూర్తి స్థాయిలో విజయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. మొత్తంగా కుప్పం పట్టణం అంతా కూడా పూర్తిగా పసుపు మయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో మొత్తంగా టీడీపీ నేతలు, అట్లాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రస్తుతం కుప్పంలోనే ఉన్నారు. చంద్రబాబు వెంటే చాలా మంది నేతలంతా ఉన్నారు. సుమిత్ర, అలాగే మురళి, ఈ రోజు పార్టీ నేతలతో భేటీ కూడా జరగబోతోంది. ఇక 2 రోజుల స్కెడ్యూల్లో, ఇక రేపటి స్కెడ్యూల్లో ముఖ్యంగా ఏమేమి ఉండబోతున్నాయి? రేపటి షెడ్యూల్ అంటే పూర్తిగా బయట ప్రాంతాలు లేకుండా కేవలం అధికారులతో, అంటే కుప్పం అభివృద్ధి పైన క్లస్టర్ల వారీగా, అట్లాగే ఇంకా పార్టీ పరంగా వివిధ మండలాల నేతలతోనే ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అట్లాగే అధికార యంత్రాంగంతో కూడా భేటీ కాబోతున్నారు. గత 5 ఏళ్లలో కుప్పంలో ఏ పనులు ఆగిపోయినాయి, వాటిని యుద్ధ ప్రాతిపదికన తీసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం అధికార యంత్రాంగంతో మాట్లాడబోతున్నారు. అట్లాగే పార్టీ శ్రేణులతో కూడా విడివిడిగా సమావేశం నిర్వహించబోతున్నారు. రేపంతా కూడా ప్రోగ్రామ్స్ అంతా కూడా కేవలం మీటింగులు, ఇటు పార్టీ క్యాడర్తోనూ అటు అధికార యంత్రాంగంతోనూ మీటింగ్కే చంద్రబాబు నాయుడు పరిమితం కాబోతున్నారు. మరోవైపు జిల్లా ముఖ్య నేతలంతా కూడా రేపు కుప్పం రమ్మన్నారు. వచ్చే 5 ఏళ్లలో అనుసరించాల్సిన వ్యూహం కావచ్చు, అట్లాగే చిత్తూరు జిల్లా విషయంలో ఎట్లాంటి అభివృద్ధి పనులు చేయాలి, అనేక అంశాలపై కూడా ఆయన వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మరో కీలకమైన అంశం, మొత్తం మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అసలు చోటే దక్కలేదు. ఇది బహుశా టీడీపీ సర్కార్లో మొదటిసారి ఇట్లాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. కేవలం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తాను ఎలాగో చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం వల్ల మంత్రివర్గంలో మరెవరికి కూడా చోటు దక్కలేదు. నిజానికి అమర్నాథ్ రెడ్డి కావచ్చు, అట్లాగే అన్నమయ్య జిల్లా నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భాగంగా ఇదివరకు ఉన్న పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కావచ్చు, వీరంతా కూడా మంత్రివర్గంలో స్థానం ఆశించారు, కానీ వారికి మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఆ మాటకు వస్తే చిత్తూరు జిల్లాలో ఎవ్వరికి కూడా మంత్రివర్గం చోటు దక్కలేదు. ఏ సందర్భంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అట్లాంటి ముఖ్య నేతలంతా కూడా కొంత ఓదార్చే అవకాశం ఉంది. అంటే మొదటి నుంచి కూడా మంత్రివర్గం చోటు దక్కకపోవడంతో అమర్నాథ్ రెడ్డి కొంత గుర్రుగా ఉన్నారన్న ఒక వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే ఈవేళ మాత్రం అమర్నాథ్ యథావిధిగా చంద్రబాబు నాయుడుతో పర్యటనలో ఆయన తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. రానున్న రోజుల్లో వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు వారికి అంతా కూడా చెప్పే అవకాశం కనిపిస్తోంది. సుమిత్ర, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.